క్రైస్తవ ధర్మంలో శత్రువులపై ఎలా ప్రవర్తించాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ప్రేమ చూపడం. క్రైస్తవులు తమ శత్రువులను ప్రేమించమని యేసు బోధించారు. మత్తయి సువార్త 5:44 ప్రకారం మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. ఇది ద్వేషానికి ప్రేమతో ప్రతిస్పందించమని సూచిస్తుంది. పరిపూర్ణ క్షమ. క్రీస్తు తనను సిలువ వేయించిన వారిని క్షమించి, తండ్రి వీరిని క్షమించు, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు అని ప్రార్థించారు. లూకా 23:34. క్రైస్తవులు శత్రువులను క్షమించడం ద్వారా దైవ ప్రభావాన్ని ప్రతిబింబించాలి. హింసకు ప్రతిగా హింస చూపకూడదు. క్రైస్తవ సిద్ధాంతంలో హింసకు హింసతో ప్రతిస్పందించకుండా శాంతియుతమైన మార్గాలను అనుసరించాలి. రోమీయులకు రాసిన పత్రికలో 12-17 ప్రకారం దుర్మార్గానికి దుర్మార్గంతో ప్రతీకారం చేయకూడదు. శాంతికి ప్రయత్నం. రోమా 12:18లో మీ శక్తికి తగ్గట్టు అందరితో శాంతియుతంగా ఉండండి అని చెప్పబడింది. శత్రువులతో శాంతిని కలిగించడానికి క్రైస్తవులు ప్రయత్నించాలి. న్యాయం. ప్రతీకారం తీసుకోవడం దేవునికి చెందిందని రోమీయులకు 12:19లో చెప్పబడింది. కాబట్టి శత్రువులను వ్యక్తిగతంగా శిక్షించడానికి ప్రయత్నించకూడదు. ప్రతీకారము దేవునికి, అతడే తీర్పు నడుపుతాడు. శత్రువులకు సహాయం చేయడం. రోమీయులకు 12:20 ప్రకారం నీ శత్రువు ఆకలితో ఉంటే అతనికి ఆహారం ఇవ్వు, దాహంతో ఉంటే నీరు ఇవ్వు. శత్రువులు కష్టాల్లో వారికి సహాయం చేయాలని సూచిస్తుంది. నలుగురికి మంచిని చూపించటం. గలతీ 6:10 ప్రకారం మనం ప్రతి వారికి మంచి చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చేయాలి. ఇది శత్రువుల పట్ల కూడా వర్తిస్తుంది, కేవలం స్నేహితుల పట్ల మాత్రమే కాదు. క్రీస్తు మాదిరిగా ప్రవర్తించడం. క్రీస్తు శత్రువుల పట్ల ప్రేమతో ప్రవర్తించినట్లు క్రైస్తవులు కూడా అటువంటి జీవన విధానాన్ని అనుసరించాలి. ఈశ్వర మార్గం ప్రేమ, క్షమాపణ మరియు దయ. హింసకు వ్యతిరేకత. శిక్షను అటకాయించడం లేదా హింస చూపించడం కాదు క్రైస్తవ ధర్మం. శాంతియుతమైన మార్గాలను అనుసరించమని బోధిస్తుంది. యేసు తన శిష్యుడితో కత్తి తీసినవాడు కత్తితో నశిస్తారు అని చెప్పారు. మత్తయి 26:52. సమాధానకర సమాధానాలు. శక్తివంతమైన ప్రతిస్పందనలు వదిలి సుమధుర సమాధానము కోపము చల్లారించును. సామెత 15:1. అదేవిధంగా దయతో మాట్లాడడం, శత్రువుల పట్ల సున్నితంగా ప్రవర్తించడం క్రైస్తవ ధర్మంలో ముఖ్యమైనది. దయ మరియు కరుణ. యేసు మత్తయి 5:7లో దయగలవారు దయను పొందుతారని చెప్పారు. శత్రువులపై కూడా దయ చూపించడం, కరుణతో ప్రవర్తించడం అనివార్యం. హృదయశుద్ధి. క్రైస్తవుడు కావాలంటే శత్రువుల పట్ల ద్వేషాన్ని లేకుండా హృదయంలో పవిత్రతను కలిగి ఉండాలి. శత్రువులను క్షమించడం మన హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. ప్రతీకారాన్ని వదలడం. క్రైస్తవులు ప్రతీకారాన్ని వదిలి ప్రతిస్పందించే ముందు సమయానుకూలంగా ఆలోచించాలని ప్రయత్నించాలి. శత్రువులను క్షమించడం, ప్రతీకారం తీసుకోవడానికి బదులుగా శాంతియుతంగా వ్యవహరించడం అనివార్యం. సర్వసహనంతో ప్రవర్తించాలి. శత్రువులు కష్టపెడుతున్నప్పుడు కూడా సహనంతో వ్యవహరించడం క్రైస్తవ ధర్మంలో ఒక ముఖ్యమైన విలువ. సహనమే శక్తి అనే భావన ఇందులో నిగూఢంగా ఇమిడి ఉంది. ప్రార్థనతో మార్గం. శత్రువుల కోసం ప్రార్థించడం ద్వారా క్రైస్తవులు వారి మార్గాలను మార్చగలిగే దేవుని కృపను కోరుతారు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు సుషీస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్.